చెప్పుకోవచ్చు. సో శివ గారు, ఇక్కడ ఆల్రెడీ బీజేపీకి కరీంనగర్లో బీజేపీ సిట్టింగ్ స్థానం ఉంది కాబట్టి బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదగలిగారు అంటే ఆయన పట్టుదల, కృషి, ఆయన కష్టంతో పాటు పార్టీ ఆయన్ని ఎంతవరకు ఆదరించింది, ఆయన కష్టానికి గుర్తింపునిచ్చింది కాబట్టే ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా పార్టీ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ వస్తూ ఉంది కాబట్టి ఈసారి బండి సంజయ్ గారి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దాని గురించి చర్చించుకుంటే, సరే బీజేపీకి కేంద్రంలో ఉన్న హవా కానివ్వండి, లేకపోతే మోడీ గారికి వ్యక్తిగతంగా, బండి సంజయ్ గారికి వ్యక్తిగతంగా, ఇవన్నీ కూడా యువత కొంతవరకు సంజయ్ గారికి దగ్గరగా ఉండటం, ఇవన్నీ ఎంతవరకు కలిసి వచ్చే అంశాలు అనుకుంటున్నారు? నిజంగా అండి, మీరు నమస్కారం. ముందుగా ఈరోజు కరీంనగర్ లో చూసుకున్నట్టయితే యువత ఆయన వైపు ఉన్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు గత 5 సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధి పనులు చేశారు, ఆయనకు వెన్నుదండగా ఉండడానికి కరీంనగర్ ప్రజలు ఆయనకు ఖచ్చితంగా ఆయన వెంబడి ఉంటారు. అదేవిధంగా ఈ రోజు ఆయన దాదాపు మొన్న ఎమ్మెల్యేగా ఓటమి చెందినప్పుడు కూడా కొద్ది మార్జిన్ తోటి కేవలం ఒక 3,000 ఓట్లతోటి ఆయన ఓటమి చెందడం జరిగింది. కానీ అది కూడా ఒక మతపరంగా ఆయనని కొంతమంది అందరు కలిసి ఈ రోజు ఓటమి చెందడం జరిగింది. కానీ ఈ రోజు కరీంనగర్ ప్రజలు చాలా తెలివిమంతులు, రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు, రాజకీయంగా ఎంతో ఒడిదుడుకులో ఉన్నటువంటి ఉద్యమం గడ్డాయి. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్ లో అనేక ఉద్యమాలు కూడా మొదలైన కరీంనగర్ నుంచి. అదే విధంగా ఈ రోజు మేము వాడ ప్రతి గ్రామానికి వెళ్తుంటే ఈసారి మాత్రం నరేంద్ర మోదీ గారికి మేము ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. నరేంద్ర మోదీ గారికి మేము నరేంద్ర మోదీ గారిని ఈసారి 400 పార్ అనేది ఈ కరీంనగర్ గడ్డ నుంచి మాత్రం ఖచ్చితంగా మేము నరేంద్ర మోదీ గారికి పంపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మన బండి సంజయ్ గారు చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి పనులు కరీంనగర్ నుంచి వరంగల్ వరకు 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులైనా కానీ, ఎల్కతల్ నుండి సిద్దిపేట వరకు రోడ్డు విస్తరణ పనులైనా కానీ, తీగలపల్లి ఆర్ఓబి అయినా సరే, ఇవి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాల పైన నరేంద్ర మోదీ గారి నుంచి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కరెక్ట్ గా నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. ఇంతకు ముందు చూసుకున్నట్టు ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వెలిసిల రాజేంద్రరావు అంటే ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వినోద్ రావు గారు ఉన్నారు కదా, ఆయన గెలిపిస్తే మాకేంటి లాభం, కేంద్రం నుంచి నిధులు తెచ్చే సత్తా ఉందా ఆయనకు? వెలిసిల రాజేంద్రరావు గారు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు, ఈసారి 400 సీట్లు రాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. అట్లాంటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి, వెలిసిన రాజేంద్రరావుకి ఎందుకు ఓటేయాలి, మరి వినోద్ రావు గారికి ఎందుకు ఓటేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతున్నట్టు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు చూస్తున్నట్టయితే నరేంద్ర మోదీ గారికి బ్రహ్మరథం పట్టబోతున్నారు. కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ గారిని 100% ఇక్కడికి గెలిపించబోతున్నారు. రైట్. హరిప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కరీంనగర్ జిల్లా అనేది పార్టీకి కానీ ముఖ్యంగా కేసీఆర్ గారికి ఆయనకి ఎంత సెంటిమెంటో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా, ఏ పథకం ప్రారంభించాలన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ జిల్లా నుంచి ఆయన స్టార్ట్ చేసేవారు. సో అలాంటి కరీంనగర్ జిల్లాలో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కొన్ని అసెంబ్లీ స్థానాలు, సిట్టింగ్ స్థానాలే కోల్పోవాల్సిన పరిస్థితి. సో వినోద్ కుమార్ గారు, మీరు ఎవరికైతే ఈసారి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారో అదే వినోద్ కుమార్ గారికి లాస్ట్ టైం కూడా ఇచ్చారు, బట్ ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా కూడా ఆయన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చేసి ఆయన్ని గౌరవించుకున్నారు. సరే, ఇదంతా అయిపోయినా మళ్ళీ ఈసారి కూడా ఎంపీ టికెట్ ఆయనకే ఇచ్చారు. కాబట్టి